ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అమ్మ ఈవేళ 7వ అధ్యాయము 29వ శ్లోకం. ఈ అధ్యాయంలో మనం ఇంకా లాస్ట్లో ఉన్నాం అన్నమాట. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మికం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మికం కర్మ చ అఖిలం. ఇది పరవిభజన. అంటే ఇక్కడ చూడండి, ఏ పురుషులు నన్ను ఆశ్రయించి అంటే శరణు పొంది ఈ జరా మరణముల నుండి విముక్తులవటానికి ప్రయత్నిస్తారో, ఇక్కడ చూడండి, ఎవరైతే నేను ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఉండాలి అనుకుంటాడో, అలాంటి విముక్తి కావాలని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళు తత్ బ్రహ్మ ఆ పరబ్రహ్మను కృష్ణం సంపూర్ణమైన ఆధ్యాత్మికమును మరియు సంపూర్ణ కర్మను తెలుసుకొందరు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, నన్ను పొందాలి, నన్ను తెలుసుకోవాలి, నేనేగానే మారిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు జనన మరణ చక్రంలో పడకుండా పరబ్రహ్మని తెలుసుకోవడం. మరి ఎలా తెలుసుకుంటారు? సంపూర్ణమైన ఆధ్యాత్మికతను అంటే స్వస్వరూప ధ్యానాన్ని అర్థం చేసుకోగలిగితే నేను ఆ పరమాత్మని అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఈ కర్మను తెలుసుకో. అంటే కర్మ అంటే మళ్ళీ ఇక్కడేమో చేసేది, ముక్తి అంటేనేమో ఏం చేయకుండా ఉండేది. ఇప్పుడు మానవుడు ముక్తి కావాలని ప్రయత్నిస్తున్నాడా, కర్మ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? కర్మలు వదిలిపెడితేనే ముక్తి అని చెప్తుంది గీత. కర్మలు వదిలిపెట్టడానికి అవకాశం లేదయ్యా, నువ్వు చేయాల్సిందేనని చెప్తుంది ద్వంద్వము. మరి ఈ రెండిటిలో ఎలా తెలుసుకుందాం పరమాత్మని? పరమాత్మను తెలుసుకోవడం అంటే నేనే ఆ బ్రహ్మని అని తెలుసుకోమనేమో ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఈ అధ్యాయం అంతా మనం చేస్తున్నాం. ఈ 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞానం అని చెప్పింది. నేను ఆ పరమాత్మనే అని నువ్వు అవగతం చేసుకోవడానికి ఉపయోగపడే శ్లోకాలే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ అది తెలుసుకోవడానికి నన్ను శరణ పొందు చాలు అంటున్నాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పిన మాట, నన్ను శరణ పొందమంటే కృష్ణుడిని శరణ పొందుదామా, నీలో ఉన్న పరమాత్మను తెలుసుకొని శరణ పొందుదామా? ఆలోచించండి. అలా తనలో ఉన్న పరబ్రహ్మను గుర్తించగలిగిన వాడు ఆధ్యాత్మను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు అవుతాడు. అలాంటి వాడే ఈ జనన మరణముల నుంచి బయటపడగలుగుతాడు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తుంది. నెక్స్ట్, సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలే పిచ మాం తే విద్యుక్త చేతసః. ఇంకా ఎవరైతే ఆదిభూతము ఆది దైవములతో మరియు అధి యజ్ఞముతో కూడిన ఆత్మరూపుడై ఉన్న నన్ను ప్రయాణ కాలమునందు అంటే అవసాన దశమందు నేనే ఉన్నాను. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? 8వ అధ్యాయానికి నాంది చెప్తూ ఉన్నారు. ఆదిభూతము ఆదిభూత ఆది దైవము అదే యజ్ఞము అంటే ఈ 3 రకాలుగా తెలుసుకున్నవాడు. ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నవాడే తెలుసుకోగలుగుతున్నాడు. ఇది తెలుసుకున్నవాడు ఈ ప్రయాణ కాలమునందు అవసాన దశ యందు నా వైపు వస్తూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా నన్ను గుర్తించాడు, అన్ని ప్రాణులలో ఉన్నది ఆదిభూతంగా నన్ను గుర్తించాడు, ఆది దైవకముగా నేనే దైవాన్నని అంటే ఈ 3 రకాలుగా కూడా తనలో ఉన్న పరమాత్మను గుర్తించగలిగిన వాడు, అంతటా నిండి ఉన్న పరమాత్మని గుర్తించగలిగిన వాడు. అలాంటి వాడే నిశ్చల బుద్ధి గలవారై మాం నన్నే ఎరుగుదురు అంటే నన్నే పొందుతారు. అంటే ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప రెండవది లేదు అని అహం బ్రహ్మాస్మి పదంలాగానే ఈ బ్రహ్మని నేనే
ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకున్నవాడు నన్ను పొందుతాడు అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. 8వ అధ్యాయానికి నాంది ఇది అవుతుందన్నమాట. అక్షర పరబ్రహ్మ యోగంలో ఈ నశింపనటువంటి పరమాత్మను చేరడానికి మన ప్రయత్నము చేయడము ఇక్కడ ఇది చెప్తున్నారు. ఓకే, హరి ఓం.